నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా పనిచేశారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణకుమార్ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేశామన్నారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈఓ గౌతమి, సీఎస్ఓ శ్రీధర్ను తక్షణమే బదిలీ చేస్తున్నామని తెలిపారు. ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు. అంతకు ముందు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుర్ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్విమ్స్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఓకే, నేను డెప్త్కి వెళ్ళాను, డీటెయిల్కి వెళ్ళాను, దెన్ ఐ హావ్ టేకన్ డెసిషన్స్. అందుకని ఈఓకు చెప్తున్నా, జాయింట్ ఈఓ చెప్తున్నా, చైర్మన్ చెప్తున్నా, మీరు కలిసి బాధ్యతగా ఉండాలని క్లియర్ గా డైరెక్ట్ చేస్తున్నా. అందరికి అక్కడ ఎగ్జిక్యూషన్కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఎగ్జిక్యూషన్ లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందుగానే క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు. వెరీ సింపుల్ అబ్జర్వేషన్. అక్కడ అడిగింది అడిగింది. రెండోది అక్కడ పెట్టడమే తప్పు. లొకేషన్ ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే, ఒక పార్క్ లో పెట్టారు, తాళాలు వేశారు, ఎవరికి బాగాలేదు, తలుపు తీశారు, గేట్ తీయగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది, వేరేది ఇక్కడంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది. వీళ్ళు కూడా ప్యానిక్ అయ్యి గేట్ తీశారు కానీ పోదాం, ముందు పోకపోతే మనకు టోకన్స్ రావు అని ముందు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ఈ స్టాంపేడ్ జరిగింది. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అది ఆ డిఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు. ఇదే ఎగ్జిక్యూటివ్, ఇదే డిఎస్పీ, ఈ హాస్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. చేయలేకపోయాడు. అందుకే అతను నేను సస్పెండ్ చేసింది. రీజన్